వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియో ద్వారా మీతో మాట్లాడటకు, దేవుని వాక్యాలు పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మనమేమే ఉన్నాము కేవలము ఆయన కృప, ఆయన కనికరము. ఆయన మరొక వీడియో చేయడానికి, మీతో మాట్లాడడానికి, దేవుని విషయాలు దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మరొకసారి మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం శ్రమలతో కూడిన పోరాటం, హెబ్రీ పత్రిక 10:32. హెబ్రీ పత్రిక 10:32లో, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినంలో జ్ఞాపకం తెచ్చుకోనండి అని వాక్యం ఉంది. నేను శ్రమలతో కూడిన పోరాటం, దీని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని, మన అందరం విశ్వాస జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో వచ్చే శ్రమలు, శోధనలు, వీటన్నిటిలో ఎలా పోరాటం గెలిచి నిలబడాలో దీని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడిగిన ప్రభావ, మీ అపరంజ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. ఈ సాయంకాల సమయం మీ పాసం వరకు వచ్చినా నాయన, మరి ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నాయన. నీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వినొచ్చిన వారితో మాట్లాడి, నన్ను మమ్మల్ని బలపరిచి, మా విశ్వాస పోరాటంలో ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి వహింపదమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శ్రమలతో కూడిన పోరాటం. విశ్వాసి క్రైస్తవులు ఎప్పుడైతే అవుతామో మనం అంటే క్రైస్తవులు అంటే ఏమి లేదు, దేవుడిని నమ్మడమే, యేసుక్రీస్తు వారిని నమ్మడమే. అబ్రహాం దేవుడిని నమ్మినో అది అతనికి నీతిగా ఎంచబడినట్టుగా, మన దేవుడిని ఎప్పుడైతే నమ్మామో అది మనకి నీతిగా ఎంచబడింది. మన విశ్వాస జీవితంలో అడుగు పెట్టామన్నమాట. విశ్వాస జీవితంలో ఎప్పుడూ పోరాటమే ఉంటుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎప్పుడూ పోరాటం ఉంటుంది. మనకు ఎలాగుంటుందంటే పొంగి ఆనందం, బాగా సంతోషం అన్నీ ఉన్నప్పుడు చాలా సంతోషం ఉంటుంది. విశ్వాసం ఉందని అనుకుంటాం, మనకి చాలా విశ్వాసం ఉందని అనుకుంటాం. అన్ని ఆహ్లాదకరమైన పరిస్థితులు, సంతృప్తి అయిన మానసిక స్థితి, అంటే సంతృప్తికరమైన జీవితము, అన్నీ మనం అనుకున్నట్టు జరిగిపోవడం, ఉద్యోగాలు ఏంటి, వివాహాలు ఏంటి, పెళ్ళిళ్ళు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, పిల్లల జీవితాల్లో ఏంటి, అన్నీ జరిగినప్పుడు మన మానసిక స్థితి చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే మనకు బాగా మనలో నిజమైన విశ్వాసం ఉంది అని అనుకుంటాం అన్నమాట. ఇవి జీవితంలో ముఖ్యమైనవే కానీ ఇవే ముఖ్యమైనవిగా భావించకూడదు. ఈ ఆహ్లాదకరమైన జీవితమే, సుఖ సంతోషాలే ఇవే ముఖ్యమైనవి అని అనుకోకూడదు అన్నమాట. వీటి మీద మనం సంతోషిస్తూ మన విశ్వాస జీవితంలో ఎదిగిపోతున్నాం అని భావించకూడదు. ఎందువల్లంటే విశ్వాస జీవితంలో ఎవరి జీవితంలో అయినా శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, సంఘర్షణలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అనేక విషయాల్లో పోరాటాలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాటన్నిటినీ మనం దురదృష్టంగా పరిగణిస్తాం. ఇవన్నీ దురదృష్టం అని మనం అనుకుంటాం, కానీ కాదు. శ్రమల నుండి సిరులు పొందుకోవచ్చు అన్నమాట. కష్టాల నుండి, శోధనల నుండి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. కాబట్టి ఇవి మనకి ఏమి నేర్పిస్తాయంటే ఒక క్రమశిక్షణ నేర్పిస్తాయి. ఇవన్నీ శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు, నిందలు, ఇవన్నీ కూడా మనకి ఒక క్రమశిక్షణ నేర్పిస్తాయి. ఈ సమయంలో మనం ఎలాగ ట్రైనింగ్ అవుతామంటే దేవుని సన్నిధికి ఎక్కువగా వెళతాం, దేవునితో మాట్లాడుతూ ఉంటాం, దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ పరిస్థితి ఎలా దాటిపోవాలని దేవుడి మీద ఎక్కువ ఆధారపడడం నేర్చుకుంటాం. ఎక్కువగా ఆయనలో ఎదగడం నేర్చుకుంటాం. ఈ శ్రమ నుండి, శోధన నుండి, పరిస్థితి నుండి ఎలాగ కొన్ని మనం తెలిసి చేసినా, మన తెలివితేటలతో మనం దేవుడి మీద ఆధారపడకుండా వచ్చిన శ్రమలైనా, శోధనలైనా వాటిని కూడా దేవుడి ముందు పెట్టి మనం అడిగినప్పుడు దేవుడు విడుదల ఇస్తాడు. కాబట్టి మనకు ఒక క్రమశిక్షణ నేర్పడానికి ఒక సాధనాలుగా ఉపయోగపడతాయి. ఈ పరిస్థితులన్నిటిలోనూ క్రీస్తు మన హృదయంలో ఉన్నాడని, ఈ పరిస్థితులు, ఈ పోరాటాలన్నీ మన జీవితంలో వస్తున్నప్పుడు అవి ఎలా దాటుతున్నామో మనకు తెలియనప్పుడు, కొన్నిటికి మనకు తెలియదు దేవుడు మనం వదిలిపెట్టేశాడా,
మన ఈ పరిస్థితి ఉంది, ఇలా బాధపడుతున్నాం, దేవుడికి తెలియదా, నేను ఇంతగా ప్రార్థిస్తున్న కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి శోధన వస్తుంది అనుకోండి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇలాగ మనం అనుకున్న మన దేవుడు వదిలిపెట్టేశాడా అని అనుకోకూడదు. దేవుడు మర్చిపోయాడా, మనం వదిలిపెట్టేశాడా, మనం మంచి విశ్వాసాల్లో లేవా, మనం ప్రార్థన చేయట్లేదా, ఆయనకు విధేయతగా లేమా, దీనస్థితిలో మనం ఆయన దీనస్థితిలో ఉండి ఆయన అంటే మనం తగ్గించుకుని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయట్లేదా, ఇలాగ మనం అనుకుంటూ ఉంటాం కానీ అనుకోకూడదని, ఇలాంటి మానసిక స్థితి నుండి బయటపడి ఆయన మనకు ఉన్నాడని ఆయన మనం మర్చిపోకూడదు. మనకి క్రీస్తు ప్రభు వారు యేసు క్రీస్తు ప్రభు మనకు ఉన్నాడని మర్చిపోకూడదు. కానీ ఇక్కడే మనం చాలామంది తప్పుడడుగులు వేస్తూ ఉంటారు. ఏమని, ఇవన్నీ వదిలేసి దేవుడు మనం వదిలేశాడని మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మన సొంత తెలివితేటల మీద ఆధారపడిపోతాం. వాటి సాయంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అనుసరిస్తూ ఉంటాం. కానీ ఈ పోరాటంలో మనకు కావాల్సింది ఏమిటి, సహనం కావాలి. ఏం కావాలి, సహనం. ఏడు విషయాలు చెప్తాను. సహనం కావాలి. నిందలు వస్తూ ఉంటాయి. కొన్ని మనం తెలియక చేసిన ఏమైనా పొరపాటుగా మాట్లాడినా మనం చూసి అనేక మంది ఇంట్లో ఏంటి బయట ఏంటి అనేక విషయాల్లో నిందలు వస్తూ ఉంటాయి. సహనం ఉండాలి. ఆ నిందల్లో ఆ బాధల్లోనూ ఆహరడిపడతారు అందరూ. మన జీవితాన్ని బయటికి వాళ్ళలాగా వీళ్ళలాగా, ఆ కుటుంబం అలాగా, ఆ కుటుంబంలో అలాగా, ఆ బిడ్డకి పెళ్లి కాలేదు, ఈ బిడ్డకి ఉద్యోగం రాలేదు, ఆ కుమారుడికి ఇది రాలేదు, అది రాలేదు, వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారట, ఏమీ జరగలేదు, లేకపోతే ప్రభువుని నమ్ముకున్నారట, వీళ్ళకి అప్పుడు ఏవో పరిస్థితులే, అప్పులే, ఆర్థిక పరిస్థితులే అని ఇలాగ జనం ఆల్రెడీ పెడుతూనే ఉంటారు. కానీ ఉండాలట, ధైర్యం ఉండాలి, సహనము ఉండాలి. ఈ నిందలు భరించడానికి సహనం ఉండాలి, ఈ బాధలు భరించడానికి సహనం ఉండాలి, ఈ ఆడిపడిపోతున్న సమస్యల్లో కూడా సహనం ఉండాలి, ఇంకా ధైర్యం ఉండాలి. ఈ ధైర్యంగా నేను ఎదిరిస్తాను, ధైర్యంగా ప్రభు నాకు తోడున్నాడు, నేను దీన్ని ఈ పోరాటంలో జయం పొందుతాను అని ధైర్యం కలిగి ఉండాలి. ఇంకా ఓర్పు, ధైర్యంతో పాటు ఓర్పు సహించుకుంటూ ఉండాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తుంటే మనుషులు ధైర్యం కోల్పోయే పరిస్థితి ఉంటుంది, ఓర్పు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కానీ కూడా మనం ధైర్యం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. విశ్వాసం, అన్నిటికీ కూడా ప్రాముఖ్యమైనది విశ్వాసం ఉండాలి. ఎటువంటి విశ్వాసం అంటే, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు ఈ పరిస్థితి నుండి నన్ను కాపాడుతాడు, దేవుడు ఈ స్థితి నుండి నన్ను హెచ్చిస్తాడు అని మనము ధైర్యం తెచ్చుకుని ఓర్పుతోటి విశ్వాసంతో ముందుకు అడిగి పెట్టాలి. హెబ్రీ 10:34 ఏమంటే, శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యము దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం. ఈ ఆరుడు పడినప్పుడు ధైర్యం వహించి ఈ సహనము అది చూపించి ఓర్పు చూపించినప్పుడు మనకి శ్రేష్టమైనదైన స్వాస్థ్యం ఏంటంటే నిత్యజీవం. మనకు బహుమానం ఉంది పరలోకంలో, మనకు బహుమానం ఏంటి, నిత్యజీవం అనే బహుమానం ఉంది. ఇంకా విశ్వాసము, అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడింది. అబ్రహాం గారు ఎలాగా, ఒక వచనం చదువుకుందాము. ఆయనకి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తానని కూడా చెప్పాడు. ఆ మాట అతను అబ్రహాం నమ్మి ఓర్పుతో సహించాడు. ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి, కుమారుడి సంతానం అనుగ్రహిస్తారని ఇచ్చాడా, వెంటనే ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు, సహనం పట్టాడు. అనేక మంది అని ఉండొచ్చు, ఈయన ఈ పిల్లలు లేరని ఎగతాళి చేసి ఉండొచ్చు, ఎన్నో బాధలు అవమానాలు పడి ఉండొచ్చు. హాగర్ ద్వారా ఇష్మాయిల్ని కన్నప్పుడు హాగర్ని శారాకి హాగర్కి పడినప్పుడు దేవుడు ఏం చెప్పాడు, శారా ఏం చెప్తే అది చేయమన్నప్పుడు ఆమెని అడవిలో వదిలిపెట్టేసినట్టుగా చూస్తున్నాం. అయినా ఇష్మాయిల్ని వదిలిపెట్టలేదు, ఇష్మాయిల్ని బహుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించాడు, ఇస్సాకును అలాగే ఆశీర్వదించాడు. ఇస్కరేణులంతా విస్తారంగా చేస్తాను ఈ సంతానం అని చెప్పిన దేవుడు అలా చేస్తాడు. దీనంతటికి కారణం ఏంటంటే ఆ వాగ్దానం నమ్మాడు.
అది విన్నాడు. దేవుడు చెప్పిన మాట విని నమ్మాడు. నమ్మి ఓర్పుతో సహనం పట్టాడు. నిందలు, బాధలు, ఆరడిపడే మాటలు అన్నీ భరించాడు. ధైర్యం వహించాడు. ఓర్పుతో సహించాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి ఆ వాగ్దానం మనము పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతిఫలంగా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి గొప్ప బహుమానము అతను ఇసాకుని పొందుకున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు ఆ కుమారుని కూడా ఇచ్చేయమన్నప్పుడు, బలి ఇవ్వమన్నప్పుడు ఆయన ఆ కుమారుని కూడా బలి ఇవ్వడానికి ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప దేవుడు! ఆ బలిని ఆ ఇసాకును కాపాడాడు. అప్పుడు దేవుడు మనం అబ్రహాము ద్వారా మనకు ఆ కథ తెలుసు. కాబట్టి మనము విశ్వాసంలో మనకి ఏదైనా వాగ్దానం ఇచ్చిందంటే రోజు వాక్యమైనా, సంవత్సరంలో మనం తీసుకునే వాగ్దానమైనా, ఎవరి ద్వారా వచ్చిన వాగ్దానమైనా మనం పొందుకున్నప్పుడు మన ఆలోచన వాగ్దానం పొందుకోవడం మీదే ఆధారపడాలి. దాని మీదే మన దృష్టి ఉండాలి. ఆలోచన, అనుభవాల కంటే దేవుని వాక్యం, ఆయన శక్తిపై ఎక్కువ నమ్మకం ఉంచాలి. మన ఆలోచనలు ఎలా ఉండాలంటే మన అనుభవాల కంటే, అప్పుడు జరుగుతున్న పరిస్థితుల అనుభవాల కంటే దేవుని వాక్యపై, శక్తిపై ఎక్కువ నమ్మకం ఉంచాలి. మన బండ ఏంటి? క్రీస్తే. మన వచ్చే ఆటుపోటలు, ఈ జీవిత తరంగాల్లో, ఈ జీవితం అనే సముద్రంలో మనకు వచ్చే శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇలాంటి ఆటుపోటుల్లో మనకి బండ ఎవరంటే ఎప్పుడు ఒక్కడే, ఆయనే మాట. మన బండ ఆయనే. ఆయనపై నా దృష్టి నిలిపినప్పుడు, యేసుపై నమ్మకం ఉంచినప్పుడు, అప్పుడు ఆయన చూస్తూ ధైర్యంగా మనం వెళుతున్నప్పుడు ఆ సముద్రంలో తెరచాప ఆయన మనకేంటి జీవిత సముద్రంలో ఆయన చూస్తూ ధైర్యంగా వెళితే ఆయనే నీ తెరచాపల మన్ని ఆ జీవన సాగరంలో ప్రయాణం చేసేటట్టుగా చేస్తాడు. వాటన్నిటి నుంచి ఆయన మనని చూస్తూనే ఉంటాడు, తప్పిస్తాడు. అపనమ్మకపు నౌకాశ్రయంలో ఉండిపోకూడదు. మన అపనమ్మకం అనే నౌకాశ్రయంలో ఉండిపోకుండా ఈ బద్ధకాన్ని విడిచిపెట్టి ప్రార్థనా జీవితంలో, వాక్యాన్ని ధ్యానించటంలో, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడంలో అలా ఆలోచించుకుంటూ కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు నిస్పృహలు, అనుమానాలు, శోధనలు, అపనమ్మకాలు మన చుట్టూ ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి ఆయన విడుదల చేస్తాడు. అందుకే 2 తిమోతి 4:7లో దేవుని వాక్యం విమర్శిస్తుంది. మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడగొట్టించుకుని విశ్వాసం కాపాడుకుంటుందని పౌలు అంటున్నాడు. మంచి పోరాటం మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మంచి పోరాటం అంటే మన జీవితం అంతా, ఈ జీవితం అనే సముద్రంలో చెప్పాను కదా, సోదరులు, బాధలు, కష్టాలు, వేదనలు, కన్నీళ్లు, అనేకమైన శ్రమలు, నిందలు, వీటన్నిటి నుంచి ఈ సముద్రంలో ప్రయాణించడానికి ఆయన తెరచాపలా మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ మన పరుగు కడముట్టించాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా అన్నీ మనం పోరాడేది అంధకార శక్తులతో కాదు, దురాత్మ సమూహంతో కాదు అని అన్నీ సెలవిస్తూ ఆఖరికి విశ్వాసం అనే డాలు పట్టుకోమంటాడు. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని మనం ముందు ఆయన్ని పెట్టుకుని ఆయన మనకి కార్యం చేస్తాడు. ఈ పరిస్థితి నుండి విడుదలిస్తాడు. ఈ గొప్ప కార్యం, ఈ ఘనకార్యము, ఈ ఆశ్చర్యకార్యం ఆయన మాత్రమే చేయగలడు. ఈ వాగ్దానము నెరవేర్చగలిగాడు. శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు ఆయనని మనం నమ్మి ముందుకు సాగినప్పుడు ఈ పోరాటంలో, ఈ శ్రమల పోరాటంలో మనకి జయం వస్తుంది మాట. కాబట్టి మనం మంచి పోరాటకు అది దేవుని చిత్తం. అక్కడ 10వ అధ్యాయం చదివితే అన్ని ధైర్యం విడిచిపెట్టకూడదు. ఇలాగ ఈ శ్రమల్లో, పోరాటములో జయం పొందడమే, ఇందులో నిలిచి ఉండి ఆ గొప్ప బహుమానం పొందుకోవడమే, ఆ ఓర్మితో ఓర్చుకొని ఆ వాగ్దానం పొలం పొందుకోవడమే దేవుని చిత్తమని 10:36 వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆఖరిగా చూసుకుంటే 39, అయితే మనం నశించుటకు వెనుక వారు కాము కానీ ఆత్మను మన ఆత్మను రక్షించుకోవాలి. ఇతరుల ఈ అనేకమైన ఆత్మలు రక్షించేలాగా ఇతరులను కూడా రక్షించే అటువంటి ప్రేమ గల ఆత్మను మనం కలిగి ఉండాలి. ఎవరు నశించుకోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి, దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆత్మను రక్షించే కొనేలా మనము ఆత్మలను సంపాదించే వారంగా ముందుకు సాగాలి. విశ్వాసం కలిగిన వారమై ఉండాలన్నమాట. ఈ విశ్వాస పోరాటంలో, ఈ శ్రమల పోరాటంలో విశ్వాసం కలిగిన వారమై
ఇతరుల గురించి ప్రార్థిస్తూ, నశించిపోయిన వారి గురించి ప్రార్థన చేస్తూ, ఈ జీవిత పోరాటంలో సహనము, నిందలు, బాధలు, ఆరడిపట్టే మాటలు, వీటన్నిటిలో జయం పొందాలంటే ధైర్యం కలిగి, ఓర్పు కలిగి, విశ్వాసమైన నావలో మనం ముందుకు సాగిపోతే దేవుడు వాగ్దానం చేసి దేవుడు నమ్మదగిన వాడు, మనకు నిత్య జీవం ఇస్తాడు. మన శ్రమల పోరాటంలో ఆయన జయం ఇచ్చి ముందుకు నడిపించు దేవుడైనాడు. కాబట్టి దేవుడి వాక్యంను దీవించుడుగాక. మనం అటువంటి విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమామేడు, కృపామేడు, దయామేడు బ్రహ్మ, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాసనకు వచ్చినాం నాయన. మా పోరాటంలో నాయన, శ్రమలతో కూడిన మా పోరాటంలో మీరు మాకు ధైర్యంగా ఉండమని, విజయం ఇచ్చే దేవుడు మీరు కాబట్టి, మీరే మా బండ అండ కాబట్టి, అటువంటి విశ్వాసంలో ముందుకు సాగిపోయే కృపని గురించి, బలమైన విశ్వాసంగా మేము విశ్వాసులుగా ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీరు నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. అంతవరకు నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ చిన్న వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.